ఒక్క ఛాన్స్ అండి, ఒకే ఒక ఛాన్స్. స్టార్ట్ చేద్దామా? చేసేద్దాం కన్నా. కూతురు పెళ్లికి మామగారి ఇంటికి అల్లుడు వస్తే అల్లరి ఎలా ఉంటుందో చూపించడానికి మన ముందుకు వచ్చేస్తున్నారు పులివెందుల పులులు. లెట్స్ వెల్కమ్ దెమ్. ఒక్క ఛాన్స్ లో అయితే రొట్టెగాడు లొల్లి లొల్లి ఇరా నా చిన్న కూతురు పెళ్లి. ఎరా రొట్టె ఎట్టండి మన ఆంటీ? దమ్మలు వదులుతాయో వదులుతాయో నాకు తెలిసిలే కానీ వాడు ఎవడో భోజనాలు కొట్టుకుని తగ్గు దిగు పోయి ఇటు వెళ్ళి నా కొడుకుడు ఇది మొన్న ఓపిన వాడు ఎక్కడ ఉన్నాడు పెళ్లి చూసుకోడు ఏం చూసుకోడు. కట్టండి రా, పూలు కట్టండి, లైట్లు సరిగ్గా లేవు చూడు. నువ్వేంది నాయనా గిన్నె పట్టుకున్నావు? తెలియద్దా పోయి మనం పెద్ద మంచి అని, తెలియద్దా పోయి మనం పెద్ద మంచి అని. సర్లే కానీ బస్సు పంపించాను. నువ్వు పంపించారా? కొలంబస్సు పెళ్లి బస్సు నాయన నేను చెప్పింది. ఏదైనా బస్సు కదా కొలంబస్ పంపించినా పోయి, ఏదైనా బస్సు కదా కొలంబస్ పంపించినా పోయి. సర్లే కానీ మన ఇంట్లో పెళ్లి అంటే కలర్ఫుల్గా ఉండాలా. కలర్ఫుల్ ఒకటి చెప్పినా, జాజి పూలు మల్లె పూలు చెప్పినా నేను. కలర్ఫుల్ ఒకటి చెప్పారా నేను? సర్లే కానీ వంటలు వేయి, వంట మనుషులు వేయి వంటలు. నువ్వేమన్నావు? వంట చేస్తే పక్కూరికి వాసన రావాలనేవా? అందుకే నీ అక్క పక్కూర్లో వంట పెట్టించిన నేను. అందుకే నీ అక్క పక్కూర్లో వంట పెట్టించిన నేను. అట్ట కాదు నాయన, మరి వచ్చిన వాళ్ళకి ఏం పెడతావు మళ్ళా? ఈ అక్క నాయనా ఉండు వాళ్ళు లింగి సరిపోతుంది దండాలు పెడతా అని చెప్తానా? ఈ అక్క నాయనా ఉండు వాళ్ళు లింగి సరిపోతుంది దండాలు పెడతా అని చెప్తానా? అట్లా సరే భోజనాలు ఆడ పెడతానని అడుగుతున్నారు. ప్లేట్లో అలా పెడతారు పోయి. సర్లే నాయనా. రే ఇట్లా నేను చెప్తావు మాట చెప్పాలి నీకు. ఇట్లా మర్చిపోయినా నాయనా నా కొడుకు వచ్చే ఎవరు నాయనా? ఆడే నీ అక్క మొగుడు. వాడొచ్చే వాడు నేను అసలు గొప్పను అడుక్కుని రాని ముస్టోరు రాని ఆఖరికి రొట్టెగా రాని ఒప్పుకుంటా. నా కొడుకు వచ్చే మటుకు నేను అసలు గొప్ప. నేను ముందు చెప్తాను, జాగ్రత్త గుర్తు పెట్టుకో. బాగుండదు నీకు. ఏమో పిలిచొద్దంటున్నాడు వాడేమో ఫోన్ పెళ్లి పత్రిక ఇచ్చినా ఎట్లా? అరే బావా వచ్చేయి వచ్చేయి. బావా ఇప్పుడే రీచ్ అయినావా? ఏం రీచ్ బాగుంది? కార్లు కొనలే, సెల్ ఫోన్ కొనలే, జోబీలో చిల్లర కూడా లేదు. రిచ్ రిచ్ నేను. ఆ రిచ్ కాదు బావ, ఏంది రీచ్ అయినావా అంటే వచ్చినావా అని. ఆ రిచ్ కాదు బావ, ఏంది రీచ్ అయినావా అంటే వచ్చినావా అని. ఈడోడు చూడు బాగా చూడు. డే నువ్వు రొట్టెగా ముందు రొట్టెగానే కదా అనుకునేవా? లొట్టగాడు కాదు, లొట్టగాడు కాదు, మన కొడుకు పోయి. మా బావ కొడుకో నువ్వు. నా మాటలు పోదాం కాకు. నువ్వు నా కొడుకు కాళ్ళు కొడుకుంటే చెప్పురా. సర్లే పదండ్రా నాయనా. ఏరా ఎవడు? అల్లుడు. ఇందాక పూలడేలు లేడు లేడు అనుకుంటాను. అదా పూలన్నాయి అల్లుపు పోయి. పెద్ద కొడుకు ఇంటికి మళ్ళీ అల్లుడు అంటావు, అల్లమంటావు పోయి నన్ను. సరే బా నేను చూసా. అల్లుడు కాదు మన పెద్దక్కని లేపుకొని వెళ్ళేవాడు. బతుకులో మెట్టి పెట్టి కొట్టా వాడి మగం చూడ నాకు ఇష్టం లేదు. వాడు పెళ్లి కొడుకు, వాడు అల్లుడు నాకు. నేను చెప్పిన మీ నాయనకు ముందే, మీ నాయనకు నాకు పడదురా అంటే దెంగచ్చి మీ ఇంట్లో దిగినావు. సరే సరే బావా సారీ బావా. ఏ తాతగాడి పో. తానిత్తే తాటి చెట్టు ఎక్కువ ఎవరు తాత నీకు తాటి ముంజ వేయకుండా తలకాయ నీకు. తానిత్తే తాటి చెట్టు ఎక్కువ ఎవరు తాత నీకు తాటి ముంజ వేయకుండా తలకాయ నీకు. ఒరే చారా నాయన ఇన్ని డ్రస్సు, ఇన్ని ప్యాంటు, ఇన్ని వాళ్ళకన్నా అంటే మన వంశంలో మన కలర్ ప్రింట్ ఎవరికన్నా ఉంది ఈ రకము? ఎవరికి లేదు. ఒరే ఓ పళ్ళు బగ్గడ్డ పెట్టరా. మన గాటిపాట ఎను మేలు. ఈయనకన్నా బాగున్నాడా వీడి మకం? ఒరే బయటికి వాకరా, అడిగిపోయింది అనుకోని యానాదోళ్ళు పట్టుకొని పోతారు. ఎందుకురా? నిన్ను పట్టబోతారు. ఎందుకని? మా అమ్మ నువ్వు నేను ఒకటే ఉన్నావని. మా అమ్మ నువ్వు నేను ఒకటే ఉన్నావని. ఎదవ నా కొడుకు అన్య వాణి బుద్ధిలో వచ్చినాయి. ఎదవ నా కొడుకు మొన్న ఓపి నా కొడుకులు అంతా ఇల్లు
అరే బాగుంది బావా మీ నాన్న సరైన మొగోడు తగలనట్టున్నాడు చూసి వానికి కూడా చెప్పు నా కూతురికి ఆడింగ్లోడు దొక్కాను ఏమన్నా బాధపడినా వాడు ఆడింగ్లోడు మాత్రం ఉన్నామని బాగున్నామాను వాడు ఆడింగ్లోడు మాత్రం ఉన్నామని బాగున్నామాను సర్లే కానీ బాగుంది సరే బావా సారీ బావా సర్లే నేను ఎటో సెట్ చేస్తా కానీ మా నాయన పనుకునే టైం అయింది ఇప్పుడు పోయి నువ్వు కాళ్ళ మీద సెట్టు నా జోలికి ఇవ్వడం బాగా చెప్తాను నేను నిద్రపోతానా నేను పోయి మీ నాన్న కాళ్ళ మీద పడతా చెట్టు కదా సెట్టుగా నేను పోతా నువ్వు చూసుకుంటాము ఒరే మామా ఒరే వాడిని అమ్మ చంపారా వాడు ఎవర్రా వాడు ఒరే వాడి పెళ్లికే వెళ్తాదని చెప్పినా నా కొడుకు నా కాళ్ళ మీద వాడి కాలు మీద ఎగుతారా వాడు ఎవరు పెళ్లి పిలిచింది అసలు ముందు ఏంది బావా నువ్వు కాళ్ళ మీద పడితేటా ఒరే నువ్వేమన్నావు మా కాళ్ళ మీద పడరా నీకు సెట్ అవుతుంది లైఫ్ అన్నావు నేను పోయి పడితే వాడు సాగోరు పడితే నా మీద పడి చేస్తారు వాడు కాళ్ళ మీద పడి బతిమాలం అనే నువ్వు పిల్లల పంది వడమైనట్టు పడినట్టు కాదు కాళ్ళ మీద పడి బతిమాలం అనే నువ్వు పిల్లల పంది వడమైనట్టు పడినట్టు కాదు చిన్న హెల్ప్ చేయరా ఇంకో హెల్ప్ కావాలి అంతే కదా ఐడియా ఏంలే మా నాన్న కూల్ చేయి నువ్వు మా ఇంటికి అల్లు నువ్వే సెట్టుగా పా లోపలి వా పా నేను పోయి పూజ చేసుకుంటా నువ్వు మళ్ళా ఒరే మామా అమ్మ ఎవరు నాకు టార్చర్ నాకు అసలు ఏంది నాకు ఏంది ఇందాక పనుకుంటే కళ మీద పడే వాడు ఇప్పుడు నీళ్లు పోచే ఏది నాకు టార్చర్ నాకు ఏంది బావ నీళ్ళు పోతాడు చల్ల నీళ్ళు ఎవరైనా బాగుంది నువ్వు ఏం చెప్పావరా మా నాయన కూల్ చేయండి ఫ్రిడ్జ్ లో కూల్ వాటర్ తీసుకుని కూల్ చేసినారా నా తప్పే ఉందిరా కూల్ చేయమంటే అది కాదు సమయం ఏదన్నా మాటలు చెప్పి కూల్ చేయండి అవునా సరే బాగుంది ఇటు గాను కథలు పడుకోండి పద్దెని నాకు పెళ్ళింది మానగా మర్యాద పనుకొని చెప్తానా మర్యాదగా బాగుంటుంది చెప్తానా మానగా మర్యాదగా పనుకోరి అబ్బా ఇల్లు ఫ్యాన్ ఈగలు పడతానే అబ్బా ఈ నక్క ఇందాక నిద్రలే ఇందాక నీళ్ళు వేసాం వాడు ఎవరు వాడు గాజు చప్పులు బ్యాండ్ చప్పులు కొట్టి అమ్మమ్మ నాకు గొంతుకు వచ్చాను అన్యాయంగా మైక గొంతు ఎందుకు వచ్చినావురా నా కొడుకు గానునా అడుగుతుర్రా వాడు గాను చేసలు వానికి ఎలపు లేచోడు నా కొడుకు గానునా అడుగుతుర్రా వాడు గాను చేసలు వానికి ఎలపు లేచోడు బావా నేను ఇంతవరకు నేను బావా అనుకునే కదరా నువ్వు ఘాట్ రోడ్ కాడ బాగా కొట్టుకునే బాయగాడ అనుకోలే కదరా నా కూతురు గొంతుకు ఏందిరా ఇది కొట్టుకునేది ఏంద్రా రాత్రి మీ ఇంటికి వచ్చినా కరెంట్ ఆఫీస్ దిగారు ఈగలు దోమలు అనుకుంటున్నాయి ఎట్లా వాసినాయో దోమలా దోమలు అంటారా కొట్టుకునేట్లేదురా అదే పనిగా మనం నన్ను లైన్ లో పెట్టుకుని ఆడుకుంటారా మెత్తపోయినప్పుడు ఆంటీ చూర బాగుంది నాకు రాత్రి చాలా అవమానం జరిగిందిరా నువ్వు ఎట్టోటి చేస్తావా లేకుంటే బ్యాగ్ వద్దుకుంటే పోమంటావా నేను చూసుకుంటా కదా బావా సర్లే చూసుకో మాట్లాడతాలే నైనా ఏంది నైనా ఇంటికి వచ్చిన వాళ్ళతో అట్టే మాట్లాడేది ఆడింగల్ నా కూడా కట్టే తరగాల నా కూతురు తెచ్చిపోయింది కాబట్టి ఆడింగల్ నా కూడా కట్టే తరగాల నా కూతురు తెచ్చిపోయింది కాబట్టి ఎంతైనా మనం ఉండనివద్దు ఎంతైనా అక్క మూడు కదా నాయనా వద్దురా వాడు నా కూతురు నాకు కళ్ళ ముందర పెళ్లి నీ కళ్ళ ముందర పెళ్లి జరగాలి అంతే కదా అక్కకు మళ్ళీ పెళ్లి చేద్దాం దాంతో వాంతో పెంతో వాంతోనే ఇంకా దిక్కు లేదు మనకు సరేలే కాలబెట్ట బావా ఇంకో ఐడియా ఉంది ఏం లే మా అక్క నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకోవాలి ఒరే మీ ఇక్కను ఒక్కసారి చేసుకునే బరువు అయితే అంటే మళ్ళా పెళ్ళిందిరా మీ ఇక్కతో వచ్చాది బావా కట్నం వచ్చదా సర్లే మా కొడుకుతో డిస్కషన్ చేసుకుంటా రేపు మళ్ళీ కట్నం వచ్చాదంట మళ్ళీ పెళ్లి చేసుకోమంటావా నీ కట్నం చక్కగా చేసుకోబో సర్లే అయితే నీకు నాకు ఈ రోజు నుంచి కొడుకు తండ్రి సంబంధం పోతాది బ్యాట్ బాల్ సంబంధం అయిపోయిందా అయిపోయా ఇంకైతే పోరా పో నాయనా ఎవడు పెళ్లి కొడుకు ఈయన మనవాడు సంబంధం చూసిన సరే కానీ మంచి చక్కన మంచిగా కాండాలేదు ఈడు మరి బావా పల్లేరు ఇయ్యను ఈడు నితిపూజ కొండలో కోతులు పట్టడం మాదిరి ఈడు పెళ్లి కొడుకు ఈడు మొన్నపోయాడు నాకు తెలిసే నాకు ఇయ్యంద్రా నా బిడ్డను మళ్ళీ ఈడు పిల్ల చా నాకు ఈ పిల్లోడొద్దు నాకు ఈ పిల్ల నచ్చలే ఏంది రాడు
ఏంది మరి నువ్వు మా నాన్న మీద మాడుతున్నావు ఏంద్రా? ఎవరా నువ్వు? బామర్ది ఏంది బామర్ది బామాడితే నువ్వెవరు అసలు? ఉత్తత పెళ్లి చూపులని ఏంది బామర్ది మీరు చేస్తున్నారు? ఎవరా నువ్వు మా నాన్న మీద అడుగుతావు? నేను రా మీ నాన్న రా. ఒరే నాకు బౌలింగ్ లేదు బ్యాటింగ్ లేదు ఆల్రౌండర్ చేశారు రా. రే ఉత్తత పెళ్లి చూపులని ఏం చేస్తారు లోపల? నేను పక్కా లోకల్ నేను పక్కా లోకల్. చాలా బాగా చేశారు స్కిట్, చాలా బాగా అనిపించింది. ఏం రొట్టె నీకు ఎట్లా అనిపించిందా? అండ్ డార్లింగ్ వాళ్ళ స్కిట్ ఎట్టుంది? బాగుంది. ఏనా మహేష్ అన్న మా ఊర్లో స్కిట్ ఎట్టుంది? పులివెందుల పులులు నిజంగా పులులాగా స్క్రిప్ట్ మీద పడ్డారండి. చాలా బాగా నచ్చింది నాకు. స్క్రిప్ట్ ఎంచుకునే విధానం బాగా నచ్చింది. అట్ ది సేమ్ టైం అల్లుడిని ఇంటికి పిలిపించి ఎన్ని రకాల అవమానపరచాలో అన్ని రకాల అవమానపరిచారు. లాస్ట్కి వాళ్ళ కొడుకే చీకొట్టే విధంగా తీసుకొచ్చారు. స్క్రిప్ట్ చాలా బాగా రాసుకున్నారండి. అందరూ చాలా అద్భుతంగా యాక్టింగ్ చేస్తారు. మీ అందరికీ మంచి ఫ్యూచర్ ఉండాలని, మంచి అవకాశాలను మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఎనీవే ఆల్ ది బెస్ట్ అండి.